తండ్రి, కృపగలిగిన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. గడిచిన వారమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి దీవించి అయా కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. ఎంతవరకు క్రమంగాను మర్యాదగాను అయా నీ పాటలు పారి నిన్ను మహింపరిచేవని మేము నమ్ముచున్నాం ప్రభా. గొప్ప దేవుడివి, శక్తి కలిగిన వాడివి తండ్రి, మా మధ్యలో మీరుండండి. ఎంతవరకు క్రమంగాను మర్యాదగాను ఎంతవరకు జరిగించారు నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నీ వాక్యం చెప్పబోచున్నాను తండ్రి నాయన, చెప్పే నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. ఆ మాటలు ఏదైతే మా కొరకు నాయన ఈ మాటలు ఈ దినము ఎంచబడి ఉన్నాయో ప్రభా, ఆ మాటలు ప్రకారము అయా మేము నడుచుకునేలాగున్న సహాయాన్ని దయచేయండి. నీ మాటలు విని ఊరికే వదిలిపెట్టక తండ్రి, ఆ మాటలు మా హృదయాల్లో నెమరు వేసుకునే కృపని దయచేయండి ప్రభా. అంత్య దినాలు రాబోచున్నాయి ప్రభా నాయన, ఎన్నో శ్రమలు ఇబ్బందులు రాబోచున్నాయి తండ్రి నాయన. ఆ శ్రమలు ఇబ్బందులు తండ్రి నీ మాటలు విడిచిపెట్టక తండ్రి నాయన, నీ మాటలు ప్రకారము మేము జీవించేలాగున్న సహాయాన్ని దయచేయండి నాయన. నీ మాటలు చెప్పబోచున్నాం తండ్రి, నీ శబ్దంగాను అయా వినగలిగే చెవులు గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్క బిడకని దయచేయమని, సూటిగాను తేటగాను మాతో చెప్పేటందుకు సహాయాన్ని దయచేయమని, నీ ప్రేమతో నీ కృపతో నింపి బలపరచమని, నీ పరిశుద్ధాత్మతో ముద్రించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రార్థించినటువంటి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నా. మంచిది. ఈ సమయంలో మనము వాక్యాన్ని విందాం. మనం వినబోయేటువంటి వాక్యం ఏంటంటే, ఒక స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణ్యం. ఒక స్త్రీకి కలిగినటువంటి 10 వెండి నాణ్యాలు కలిగి ఉందట. ఆ 10 వెండి నాణ్యాలలో ఒక నాణ్యం పోగొట్టుకుందట. అంటే యేసు ప్రభు ఉపమాన రీతిగా చెబుతున్నటువంటి ఒక ఉపమానం, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ఏమని చెప్తున్నాడంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయట. ఆ వెండి నాణ్యాలలో ఒకటి పోగొట్టుకుందట. పోగొట్టుకున్నటువంటి దానిని ఎలా వెతుకుతుందో, వెతికినప్పుడు అది దొరికినటువంటి సంతోషంలో ఎలాగా ఉంటుందన్న సందర్భాన్ని యేసుప్రభు వారు మనకి చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి మనము 10 వచనాల వరకు మనం చదువుదాం. 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు చాలు. ఇక్కడ తర్వాత చదువుదాం. 9-10 వచనాలు తర్వాత చదువుదాం. ఒక స్త్రీ గట ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయట? 10 వెండి నాణ్యాలు ఉండగా ఆ వెండి నాణ్యాలలో ఒక నాణ్యం ఏమైపోయిందంట? పోయింది. పోయినప్పుడు ఏం చేస్తారట? చీకట్లో పడిపోయింది అనుకోండి. ఆ రాత్రికాల సమయంలో పడిపోయింది. వెండి నాణ్యాలలో అప్పుడు చెల్లుబాటులో ఉండేవి వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, ఇవన్నీ కూడా చెల్లుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు నాకు తెలిసినాక, నాకు వచ్చినాక సత్తు బిళ్ళలు, ఇనప బిళ్ళలు కదా ఇప్పుడు వచ్చినాయి. అప్పుడైతే వెండివే ఉండేవి, బంగారం ఉండేవి. వాటినే చలామణిలో చలామణిలో తిరుగుతూ ఉండేవి. అయితే ఆ స్త్రీకి కలిగినటువంటి 10లో ఒకటి పోయింది. ఏమంటే ఆలోచించండి,
9 ఉన్నాయి కదా, 10ది అంత అవసరమా? ఆలోచించండి. 9 ఉండగా 10ది పోతే పోయింది కదా, ఉంటే ఉంది కదా అనుకోవచ్చు కదండి. ఆలోచించండి. ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయంట ఒక స్త్రీకి? ఎన్ని చెప్పాలి, వినాలి. ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి చెప్పాలి, మీరు చెప్పాలి. ఎన్ని? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10లో ఒకదాన్ని పోగొట్టుకుంది. ఎప్పుడు పోగొట్టుకుంది? రాత్రికాల సమయంలో పోగొట్టుకుంది. ఆ రాత్రి ఆమె ఏం చేసిందో తెలుసా? దీపం వెలిగించి అంతా వెతికింది. ఇంట్లో వెతికింది, తాను ఎక్కడెక్కడికి ఏ ఇంటికి పోయిందో, ఎక్కడెక్కడికి పోయిందో ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ రాత్రికాల సమయంలోనే వెతికింది. వెతికి ఇక తెల్లవారిపోయింది. తెల్లవారిపోయినాక ఇల్లంతా ఏం చేసిందట? ఇల్లంతా ఊడ్చిందట. ఇల్లంతా ఊడ్చి పారబోసింది. ఆడో పోయింది, అదంతా ఎత్తుకులాడింది, అక్కడ ఎత్తుకులాడింది, ఎక్కడ ఎత్తుకులాడింది. మొత్తానికి ఎట్టయితే ఏమి దొరికింది. ఏమైందట? ఆ వెండి నాణ్యము దొరికింది. ఏమండి, వెండి నాణ్యము పోయింది, దొరికింది, తనదే కదండి. ఇంకా మళ్ళీ అందులో వింత ఏముంది? పోయింది దొరికినప్పుడు ఇంకా అందులో ఏముంది? పోయింది దొరికింది, అంతే కదా. కానీ అలా కాదు ప్రియమైన వాళ్ళరా. ఒక్కసారి పోయిన తర్వాత దాని విలువేంటో తెలుస్తుంది మనిషికి కదండి. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువేం తెలీదు. అది ఎప్పుడైతే మన చేయి జారిపోతుందో దాని విలువ అనేది తెలిసింది. అందుకే కదా ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ రాత్రికాల సమయం అంతా దీపం పెట్టుకొని వెతికింది, ఆ ఇల్లంతా ఊడ్చింది, ఎక్కడెక్కడుందో మొత్తం వెతికి అంత కష్టపడి వెతికింది కనుక వెతికిన తర్వాత ఆమెకు ఆ వెండి నాణ్యం దొరికింది. దొరికిన తర్వాత ఏం చేస్తుందంట ఆ స్త్రీ? ఏం చేస్తుందంట చూడండి ఒకసారి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, అంటే స్నేహితురాళ్ళను, చెలికత్తెలు అంటే ఎవరో కదండి, స్నేహితురాళ్ళను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికిందన్నది వారితో చెప్పును కదా. చాలు. ఏం చేస్తుందట? ఆ పోగొట్టుకున్నటువంటి నాణ్యం ఎట్లయితే సాధించింది, రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో తీవ్రంగా వెతికింది. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడన్నా కానీ అలసట పట్టడం కానీ, పోతే పోయిందిలే అనుకోవటం కానీ, 9 ఉన్నాయి కదా, 1 పోతే ఏమైంది, 9 జాగ్రత్త చేసుకుందాంలే అన్న ఆలోచన కానీ ఆ స్త్రీకి లేదు. అయితే మొత్తానికి ఎట్లయితేమి దొరికిన తర్వాత ఇక తన చెలికత్తెలను, తన ఇంటి పొరుగువారిను, లేకపోతే స్నేహితురాలను, బంధువులతో సహా ఏం చేస్తుందంట? సంతోషించటానికి ఇష్టపడుతుందంట. ఇదిగో చూడుడి, నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యము నేను ఎలాగైతే మీకు కనుగొన్నానో నా దగ్గరకు వచ్చింది మరి అని చాలా సంతోషపడిందంట. ప్రియమైన వాళ్ళరా, చాలా సంతోషపడిందంట. అయితే ఈ వెండి నాణ్యం ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఆలోచించండి. ఈ స్త్రీ ఎవరు? వెండి నాణ్యం ఎవరు? వెతికింది ఎవరు అన్న సంగతిని మనము తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, వెండి నాణ్యం ఎవరు చెప్పండి? వెండి నాణ్యం ఎవరు అమ్మా? వెండి నాణ్యం ఎవరు చెప్పాలి. యేసు ప్రభు చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక వెండి నాణ్యం పడిపోయింది. ఆమె రాత్రంతా గాలించింది, ఉదయకాల సమయంలో వెతికింది. తాను ఎక్కడైతే పోగొట్టుకుందో ఆ స్థలాలన్నీ తిరిగి దొరికించుకున్న తర్వాత మరలా ఏం చేసిందంట? సంతోషిస్తుందంట. తన ఇరుగు పొరుగు వారితో, తన స్నేహితురాళ్ళతో సంతోషిస్తుందంట. అంటే ఇక్కడ ఈ వెండి నాణ్యం ఎవరు? ఆ పోగొట్టుకుంది ఎవరు కదా? ఆ స్త్రీ ఎవరో మనం కనుక్కోవాలి, తెలుసుకోవాలి.
తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా మనకి ఆ వెండి ఏంటో, లేకపోతే వెండి అనగానే ఏంటి మీ దృష్టిలో చెప్పండి? వెండి అనగానే ఏంటి? మీ పిల్లకి పట్టాలు చేయించారు, అవి పోగొట్టుకున్నారు, ఏం చేస్తారు? పోతే పోయిందిలే, ఒక పట్టా ఉంది కదా అనుకుంటారా? లేదండి. ఆ పిల్లని ఎవరెవరు తీసుకెళ్ళారు, ఏ ఇంటికి పోయింది, ఆ పిల్ల ఎమ్మట ఎవరెవరు ఉన్నారు కదా, ఇవన్నీ మనం ఆరాధిస్తామండి. ఆరాధించి ఎక్కడ పోయిందో ఎవరు తీసారో అవన్నీ మనం జాడా తీసుకొని ఒకవేళ కనపడకపోతే అడుగుతాము. అడిగిన తర్వాత అవి బయటికి రాకపోతే ఎవరో దొంగతనం చేశారులే అని చెప్పి వదులుకుంటాం ప్రియమైన వాళ్ళరా. ఇది మనం వాడుకునేటువంటి వస్తువా? ఈ వస్తువును పోల్చి యేసు ప్రభు వారు చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు 10వ వచనం మీరు చదవండి, జాగ్రత్తగా చెబుతున్నాడు. ఎటువలే ఈ వెండి నాణ్యం ఏదైతే ఉందో 10 కలిగి ఉన్నటువంటి స్త్రీ ఒకదాన్ని పోగొట్టుకొని ఎంత కష్టపడి వెదికి దొరికిన తర్వాత అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమండి, విలువైనటువంటి ఒక వస్తువు దొరికినప్పుడు ఎంత సంతోషపడతామో. వెండి విలువే కదండి. ఏమండి, వెండి 10 తులాలు విలువ ఎంత ఉంది ఇప్పుడు చెప్పండి? ఒక తులం విలువ ఎంత ఉంది? ఏమండి, 1100 1800 ఎంత ఉందండి? ఎంత ఉంది? ఎంత? 800 1100 ఉందనుకుంటున్నాను నేను. 1100 కదా, 80,000 89,000 అంట కిలో వెండి. 89,000 అంటే అంతేగమ్మా, 80 గ్రాములు 80,000 అంటేనేమో 10 గ్రాములు వచ్చేసరికి 8,000 అవుతుంది గ్రాము. అంతేనండి, 10 తులాలన్నా 10 గ్రాములన్నా కదా, ఒక తులానికి ఎంత? ఒక తులానికి 10 గ్రాములండి, అంతేనమ్మా? 8 గ్రాములు కాదు, అలా కాదు. చవరంటేనేమో 8 గ్రాములు, తులం అంటేనేమో 10 గ్రాములు. అది దాని లెక్క. అంటే ఈ లెక్కేయండి. వెండి ధర 80,000 90,000 ఉందనుకోండి, గ్రాము వచ్చేసరికి తులం వచ్చేసరికి 800 900 ఉంటుందన్నమాట. అంటే వెండి ఏ కాలంలోనైనా, ఈ కాలంలోనైనా, ఆ కాలంలోనైనా విలువైనదే. బంగారం తర్వాత ప్రాధాన్యత పొందుకునేది ఏది అంటే వెండే. ఆ తర్వాత లెక్కలోనికి వచ్చేది ఇత్తడి రావచ్చు, రాగి రావచ్చు, ఇనుము రావచ్చు, ఇక అవన్నీ తర్వాత సంగతి. బంగారం తర్వాత విలువైనది ఏదన్నా ఉంది అంటే అది వెండి. ఎందుకు దేవుడు వెండిని చూపిస్తున్నాడు? ఒక స్త్రీని చూపించాడు, దాని విలువని చెబుతున్నాడు. దాని విలువ గురించి వివరిస్తూ అది దొరికినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, అది పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఈ 2 విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. ఆ వెండి, ఆ విలువైనటువంటి నాణ్యం, లేదా ఆ స్త్రీ ఎవరు ఏందనేది మనం ఆలోచించగలిగితే ఆ వెండి విలువైనది నువ్వు నేనండి. ఆ వెండి నాణ్యం ఎవరు చెప్పండి? ఆ వెండి నాణ్యం నువ్వు నేను. పోగొట్టుకుంది ఎవరు? పోగొట్టుకుంది దేవుడు. పోగొట్టుకుంటాడా మనల్ని? పోగొట్టుకుంటాడా దేవుడు? ఒక్క మాట మీరు చదవండి, యెహెజ్కేలు గ్రంథం ఒకసారి మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథము చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 34:12 వచనంలో అక్కడ ఉన్నతమైనటువంటి సంగతిని మనకి వివరిస్తున్నాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. చూడండి ఒకసారి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు దాన్ని వెతుకున్నట్లు నేను
నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుములలో నుండి వాటిని తోడుకొని వచ్చి అంటున్నాడు. చాలు. ఏమంటున్నాడు? తప్పిపోయినటువంటి గొర్రెలను ఆయా జనుల్లో నుంచి మబ్బు గల దినమందు, మబ్బు గల దినం అంటే ఏమండి, పొలాన గొర్రెలున్నాయి అనుకోండి, ఎంత బాధ ఉంటుందో తెలుసండి. చెదిరిపోతాయండి వర్షానికి, మురుములకి, మెరుపులకి ఏమైపోతాయి గొర్రెలు? చెదిరిపోతాయండి, చల్లా చెదురుగా వెళ్ళిపోతాయండి. అలాగనే కష్టకాలమందు మనము కూడా ఏమైపోయామంటే చెదిరిపోయాము. పడిపోయినటువంటి నాణ్యంగా ఉంటే దేవుడు ఏం చేశాడట? వాటన్నిటినీ సమకూర్చడానికి వెతికాడట. వెతికానని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, వెతికానని చెప్తున్నాడు. 12వ వచనం కదా మనం చదువుతున్నాము. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించి, ఎక్కడి నుంచి తప్పించాడు? ప్రమాదం నుండి, మరణం నుండి తప్పించి వాటిని కాపాడినట్లుగా, రక్షించినట్లుగా ఎలాగ కాపరులు గొర్రెలను కాపాడతారో అలాగా నేను కూడా కాపాడతాను అని తమ గొర్రెల విషయమై చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆ స్త్రీ దగ్గర నుండి పడిపోయిన నాణ్యం అంటే ఏంటి? పడిపోవటం అంటే ఏంటి చెప్పండి? పడిపోయిన నాణ్యం అంటే ఏంటి అర్థం? ఏమంటే ఆ స్త్రీ దగ్గర ఉన్నప్పుడు ఆ నాణ్యాలకు విలువ ఉంది కదా. ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ నాణ్యాలకి విలువ ఉంది, ఒక స్థానం ఉంది. అక్కడి నుంచి పడిపోయిన తర్వాత ఆ నాణ్యానికి ఏమి లేదు, విలువ అనేది పడిపోయింది ప్రియమైన వాళ్ళరా. అంటే చూడండి, మనము కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు మనకు విలువ ఉంటుందండి. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు విలువ ఉంటుంది. ఆయన దగ్గర నుండి దూరం అయిపోయినప్పుడు మనకి విలువ ఉండదు. ఆయన దగ్గర నుండి మనము వెళ్ళిపోయినప్పుడు ఏ నాణ్యం అండి చెప్పండి? ఎన్ని నాణ్యం? ఏ నాణ్యం చెప్పండి? ఇటున్న వాళ్ళు చెప్పండి. ఎవరు పోగొట్టుకుంది? ఎవరు పోగొట్టుకోలేదామా? అదే పోయింది, పడిపోయింది ఆడ కదండి. అవునండి. ఇప్పుడు ఎవరైనా కానీ డబ్బులు తీసుకొని వెళ్తా పోగొట్టుకుంటారా? కావాలని విలువైన వస్తువు ఎవరైనా పోగొట్టుకుంటారా? పడిపోయింది, అంతేనా? అంటే దాన్ని ఏమంటామంటే పోగొట్టుకున్నామని అర్థం, అంతేనా? తల్లి 4 బిడ్డలను కందండి, ఒక బిడ్డ జారిపోయాడు, పోగొట్టుకోవాలనుకుందా తల్లి. దేవుడు కూడా అంతే కదండి. భూమి మీద ఎంతోమందిని ఆయన సృష్టించాడు, తల్లి గర్భాన్ని పుట్టించాడు, వారికి ఎన్నో ఆయన అందించగా వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పిపోవాలని కోరుకోడు, అవి జారిపోవాలని కోరుకోడు. కానీ మనమే ఏం చేశామంట, వివిధ తంత్రాలను కల్పించుకొని తమకిష్టం వచ్చినట్లు వాళ్ళు తొలగిపోయారు కనుక దాని నిమిత్తమే ఒక ఉపమానం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలోనే 18వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఆ మాటను కూడా చదువుదాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథమే 18. దుష్టులు మరణము నొందుట చేత ఏమాత్రమును ఆయనకు సంతోషం లేదు. ఏమంటే దుష్టుడు మరణము నొందుట ద్వారా ఆయనకి ఏమాత్రము సంతోషము లేదు. అంటే మనం తప్పిపోయిన మనము లేదా మరణిస్తే ఆయనకి దుష్టత్వముల నుండి మరణించినంత మాత్రాన ఆయనకి ఉపయోగం ఏమీ లేదు. మనమందరం ఏం చేయాలంటే రక్షింపబడాలి, దేవునిలో ఉండాలి, మార్పు చెందాలి, దేవుని కొరకు బ్రతికే వాళ్ళగా ఉండాలి. అప్పుడు మాత్రమే విలువైన వారిగా, ఎప్పుడైతే
ఆ 10 నాణ్యాలుగా కలిసి ఉన్నప్పుడు ఎంత విలువైతే ఉందో పడిపోయిన నాణ్యానికి విలువ లేదు. మరలా తీసుకొచ్చి ఎప్పుడైతే పడిపోయిన నాణ్యాన్ని 10 వెండి నాణ్యాలతో కలిపిందో, 9 వెండి నాణ్యాలతో కలిపిందో అప్పుడు మరలా దానికి విలువ వచ్చింది. అలాగనే ఇదిగో తప్పిపోయిన మనలను మరలా తిరిగి ప్రభువులోనికి మనం చేరగలిగితే అప్పుడు మనకు విలువ వస్తుంది. ఇదిగో ఏదైతే పోగొట్టుకున్నారో తల్లిని మనం, ఆ స్త్రీని ఎవరితో పోల్చుకోవచ్చు అంటే దేవునితో పోల్చుకోవచ్చు. దేవుడు పోగొట్టుకోలేదు కానీ అది పడిపోయింది. అంటే మీరు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇదిగో తప్పిపోయిన మనము, పడిపోయిన మనము తిరిగి మరలా దేవుని దగ్గరకు చేరగలిగితే అప్పుడు మాత్రమే సంతోషం ఉంటుందంట. ఎక్కడ సంతోషం? ఎక్కడ సంతోషమట? ఎక్కడ సంతోషం ఉంటుందో చూడండి ఒకసారి. 10వ వచనం లోకాసు వార్త చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని, దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు మనమందరం ఎలా ఉన్నామంటే పడిపోయినటువంటి నాణ్యముగా ఉన్నాం ప్రియమైన వారలారా. ఎప్పుడైతే మరలా మనం మారు మనసు పొంది దేవునిలోనికి వస్తామో అప్పుడు మాత్రం పరలోకంలో దేవుని దూతల ఎదుట, అక్కడ దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుందని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది ప్రియమైన వారలారా. అయితే తప్పిపోయిన వాళ్ళు ఎవరు? పడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి. నేను పడిపోయినయ్యా, నేను తప్పిపోయాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు తప్పిపోలేదా? పడిపోవడం, తప్పిపోవడం అంటే ఏంటంటే దేవుని చేతిలో స్త్రీని మనం దేవునిగా పోల్చుకుంటే ఆ నాణ్యం మనమైతే కదా, ఎవరి దగ్గర నుంచి పడిపోయింది ఆ నాణ్యం? దేవుని చేతిలో నుంచి లేదా స్త్రీ చేతిలో నుంచి పడిపోయింది కదా. విలువ కలగని వారి చేతిలో మనం ఉన్నప్పుడు విలువ ఉంటుందండి కదా. ఎందుకండి ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పురుషుడి దగ్గర పెట్టొచ్చుగా. పురుషుడి దగ్గర నుంచి పడిపోయినాయి. పురుషుడి దగ్గర ఒక 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, అందులో నుంచి ఒక నాణ్యం పడిపోయిందని చెప్పొచ్చుగా. ఎందుకని స్త్రీనే దేవుడు తీసుకున్నాడు చెప్పండి? ఏమండి, సొమ్మును జాగ్రత్త చేసే విషయంలో స్త్రీయే మొదటి స్థానంలో ఉంటుందండి. మీరు ఆలోచించండి. అదే పురుషుడి చేతిలో ఉందనుకోండి రూపాయి, ఆ రూపాయికి రూపాయి వేసి ఏం చేస్తాడు పురుషుడు? ఈ ఆడాకట పోద్దండి. అందుకనే జాగ్రత్తగా ఉంటుంది అన్న చోటు ఏదైనా కనిపెట్టాడంటే మరి అది ఎక్కడంటే స్త్రీ దగ్గర మాత్రమే నిలవ ఉంటుందండి. ఏమండి, ఈ మధ్యకాలంలో ఒక అడుక్కునే ఆమె ఉందట. ఆమె చనిపోయింది. ఆమె దగ్గర తర్వాత ఎన్నో డబ్బులు బయటపడ్డాయట కదా. ఒకసాట తిరుపతి ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. ఈ మధ్యకాలంలో కూడా అలాగా బయటపడ్డాయి. ఎందుకని ఖర్చు పెట్టలేదండి, ఏదో దానికోసమే దాచిపెట్టింది. అంటే స్త్రీలు జాగ్రత్త చేస్తారు సొమ్మును అని దానికి గుర్తుగానే చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. దానికి గుర్తుగానే చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆ వెండి నాణ్యం, పడిపోయిన నాణ్యం ఎవరైతే పడిపోయిన నాణ్యం అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి దూరం చేయబడిన వాళ్ళు, మారు మనసు లేనటువంటి వారు, దేవునికి దూరమైన వాళ్ళు అని అర్థం. ఇక్కడ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు అంటే మీరందరూ కూడా దాచబడిన 9 నాణ్యాల్లో మీరున్నారు. ఎక్కడున్నారు మీరు? స్త్రీ దగ్గర ఉన్నాయి కదా. ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? ఇంకా 9 ఉన్నాయి కదా. అంటే మీరు అందరూ ఆ 9 నాణ్యాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు పడిపోయిన నాణ్యం ఎవరు? ఎవరైతే మారు మనసు పొందలేదు. 10వ వచనం చదవండి ఇక్కడ.
అటువలనే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అక్కడ 9వ వచనం చదవండి. ఇప్పుడు అది దొరికినప్పుడు తన చెలికెత్తులతో పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు, ఇదిగో నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినని నాతో దొరికినని వారితో చెప్పును కదా. ఆ స్త్రీ సంతోషం చూడండి. ఒక్కసారి పోగొట్టుకుందట. ఏమండి, నాణ్యాన్ని ఎవరు పోగొట్టుకోరండి, విలువైన వస్తువుని ఏం పోగొట్టుకోరు. కానీ ఏదో పని అడావిడిలో ఏమైపోయిందంటే అది జారిపోయిందండి, అంతే కదా. తర్వాత ఏమంటుంది, ఇదిగో నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది, ఇక సంతోషం ఆనందం అని అంటుంది. అంటే పోగొట్టుకున్న నాణ్యం, దాచబడ్డ నాణ్యం 2 ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, పోగొట్టుకున్న నాణ్యమా, సేఫ్ ప్లేస్లో ఉన్నటువంటి నాణ్యమా? నువ్వు 9 నాణ్యాల్లో ఉన్నావా, 1 నాణ్యంలో ఉన్నావా? ఆలోచించండి. జారిపోయి ఉన్నామా, భద్రతలో ఉన్నామా? మన దగ్గర ఉందంటే అది భద్రతలో ఉన్నప్పుడు, ఏమండి జారిపోయిందంటే అది ఎవరో ఒకరికి దొరుకుతుంది కదండి, కదా. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరెవరికి దొరికితే ఎలాగ ఉపయోగపడుతుందన్నది జారిపోయిందండి. మన విలువైన వస్తువు జారిపోయింది. ఎవరికి దొరికితే ఎలాంటి వాడకంలోకి వెళుతుంది ఆ నాణ్యం మీరు ఆలోచించండి. మొదటగా ఆలోచిద్దాం. ఆ నాణ్యం పడిపోయింది, ఒక అతనికి దొరికింది. అతను బాగా జాగ్రత్త పరుడు. ఏమంటే ఆలోచించండి, ఆ నాణ్యం ఒక అతనికి భద్రత కలిగినటువంటి ఒక వ్యక్తికి దొరికింది. అతడు జాగ్రత్త చేస్తాడు, డబ్బును పొదుపు చేస్తాడు. ఆ నాణ్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి, తనకున్న ధనంలో ఇంకొక ధనంగా కూర్చుకుంటాడు, అంతే కదండి. ఒక తాగుబోతుకు దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి, ఆ నాణ్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? పన్ను కట్టేస్తాడని అర్థం. గవర్నమెంట్కి పన్ను కట్టేస్తాడు. అంటే ఒక వ్యక్తి దగ్గరేమో జాగ్రత్త పడటానికి వెళ్ళింది, మరొక వ్యక్తికి దొరికితేనేమో ఏమైపోయింది, అది విలువ లేనటువంటి ఆహారానికి వస్తువుగా మారిపోయిందండి. అది ఇంకొక వ్యక్తికి దొరికింది అనుకోండి కదండి. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఇంకొకళ్ళు చెప్పండి, ఎవరన్నా ఎవరికి దొరికితే బాగుంటుంది అమ్మా? పిల్లికి బిచ్చం పెట్టినటువంటి ఒక వ్యక్తికి దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని తీసుకెళ్ళి దేనికి పనికి రాకుండా ఏం చేస్తారు, గొయ్యి తీసి గొయ్యిలో బాధపెడతారు. అసలు ఎందుకు పనికిరాదు ఇది కది. అటు ఎవరికన్నా సహాయపడటానికి పనికిరాదు, తను వాడుకోడు. అంటే ఒక నాణ్యం, పడిపోయిన నాణ్యం దొరికే వ్యక్తిని బట్టి ఉంటుందండి, ఆ తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఆలోచించండి. ఇంకోటి ఆలోచిద్దాం. ఇంకోటి నాలుగు ఆలోచిద్దాం. అసలు డబ్బులంటే లెక్కలేనటువంటి వాడికి దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని తీసుకొని ఎటొకటు తీసుకొని ఏం చేస్తాడు? విలువ లేనోడు తీసుకున్నాడు దాన్ని, దీనికేం వస్తుందిలే అని చెప్పి తీసుకొని ఎటొకటు ఇసిరేస్తాడండి. ఓ పిచ్చోడుకు దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని అట్టెగరేసుకుంటా ఏడపడిద్దో నీకు తెలీదు, అంతే కదండి. ఒక వ్యక్తికి, గర్వం కలిగిన వ్యక్తి, విలువలేని వ్యక్తి తీసుకొని ఎటొకటి ఇసిరేస్తాడు. ఒక పిచ్చోడుకు దొరికింది అనుకోండి ఆ నాణ్యం, ఏం చేస్తాడు? ఎగరేసుకుంటా పోయి ఎక్కడ పడిద్దో, నువ్వు ఏ స్థలానికి వెడతావో. అంటే మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఆ పడిపోయిన నాణ్యం పోగొట్టుకున్న వ్యక్తికి దొరికితేనే దాని విలువ అనేది తెలిసిద్దండి. పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు? మన తండ్రి అయినా దేవుడు. అంటే పోగొట్టుకోలేదు ఆయన, నువ్వే జారిపోయావు. విలువ కలిగినది ఎప్పుడు ఎవరు పోగొట్టుకుంటారా? పోగొట్టుకుంది అని రాయబడింది. నేను పోగొట్టుకున్నాను, లేకపోతే దొరికింది, సంతోషం అంటుంది. కానీ వాస్తవానికి విలువైన దాన్ని మనం పోగొట్టుకోమండి. ఏమండి, 10 మన జేబులో ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు పోగొట్టుకుంటామంటండి. ఆలోచించండి.
అమ్మా 10,000 రూపాయలు మీకు దగ్గర ఉన్నాయి, జాగ్రత్తగా సంచిలో పెట్టి, అమ్మా సంచిలో పెట్టి ఆ సంచి తీసి కవర్లో పెట్టి, కవర్ తీసి ఇంకో దాంట్లో పెట్టి జాగ్రత్తగా పెట్టారు. ఇంకా ఎందుకులే 9,000 ఉన్నాయిలే, ఆ 1,000 రూపాయలు తీసి ఆడన్న పడేద్దాం అనుకుంటామా? మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అంటే నువ్వు ఎవరికి దొరకాలి, నువ్వు విలువైన దానిగా మార్చబడాలి అంటే దేవునిలోనికి రావాలి ఖచ్చితంగా. పడిపోయిన నాణ్యము నీవే. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, సరైనటువంటి వ్యక్తి దగ్గరికి మనం వస్తే అప్పుడు మన విలువ అనేది పెరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆలోచించండి దేవుని యొక్క వాక్యం ఎలాగ సెలవిస్తుంది అంటే, మనము మార్పు చెందవలసినటువంటి వారంగా ఉన్నాం. పడిపోయినటువంటి నాణ్యం, పోగొట్టుకున్నటువంటి నాణ్యం, మరి ఆ నాణ్యంగా నీవు ఉంటే మరి దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొందాలి. దేవునిలో మనం వర్ధిల్లాలి. దేవునిలో విలువైనటువంటి నాణ్యంగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే అంతకంటే ముందుగా ఏం వినాలి? వాక్యం వినాలండి. వాక్యం వింటే మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తే రక్షణ వస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఆ రక్షణ భాగ్యం నీకు రావాలి అంటే నువ్వు మొట్టమొదటిగా వాక్యం వినాలి, మారు మనసు పొందాలి, దేవుని దగ్గర నీవు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? అయ్యా ఇంతవరకు నేను ఆ నాణ్యం ఏడాడబడిపోయిందో ఎవరికి తెలుసండి. ఒక్కోసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చేస్తామంటే ఇంట్లోనే పడేస్తాం ఒక వస్తువు వేసుకోండి, అది విలువైంది కానీ లేకపోతే ఏదైనా కానీ. బంగారం అంటే చిన్న చిన్నగా ఉంటుంది కదా, ముక్కు పుడక కానీ లేకపోతే ఏదైనా ఉంటుంది కదా. ముక్కు పుడక అంటే తక్కువ అనుకుంటున్నారు, 2,000 1,500 అవుతుందండి కదా. అది జారి పడిపోయింది అనుకోండి, విలువైన వస్తువు పడిపోయింది అనుకోండి, ఇంట్లోనే పడిపోయింది, దాన్ని ఊడిచి ఏం చేస్తాం? ఊరవతల పడేస్తాం. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడెక్కడో దాని స్థానం ఎక్కడెక్కడో మారిద్ది, చివరికి ఎవరో ఒకళ్ళకి దొరికిద్ది ప్రియమైన వాళ్ళరా. అంటే మీరు ఆలోచించండి, మన స్థితి అలాగ ఉన్నప్పుడు వస్తువులు విలువ కూడా అంతేనండి. ఎప్పుడైతే మనకు దొరుకుతుందో అప్పుడు దాని విలువ పెరుగుతుందండి. అదే చెత్త కుప్పలో చానాలు ఉందనుకోండి, దాని విలువ ఉంటుందా? దాని విలువ? చెత్తలోనే దాని విలువ. ఎప్పుడైతే పోగొట్టుకున్న వ్యక్తి దగ్గరికే వస్తుందో అప్పుడు దాని విలువ అనేది పెరుగుతుందండి. ఏమంటే బంగారం విలువ ఎప్పుడు పెరుగుతుంది? షాపులో ఉంటే దాని విలువ పెరుగుతుందా? మన దగ్గరకు వస్తే విలువ పెరుగుతుందా చెప్పండి? వెండి కానీ బంగారం కానీ అది మనం వాడుకుంటుంటేనే విలువ పెరుగుతుంది ప్రియమైన. వాడకం లేనిది దానికి విలువ ఉందంటారా? వాడకం లేనిది విలువ ఉంటుందా? వెండి బంగారం మనం వాడట్లేదు, వాడనప్పుడు దానికి విలువే ఉంటుంది, ఏమి విలువ ఉండదు ప్రియమైన వాళ్ళారా. అలాగనే మనం దేవునిలో వాడబడుతున్నప్పుడు మనకు విలువ వస్తుంది. దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీకు విలువ పెరుగుతుంది. నువ్వు ఇంతవరకు పోగొట్టుకున్న నాణ్యంగానే ఉన్నావు, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు, దేవునికి సొత్తుగా మారావు. ఇక్కడి నుంచి నీ జీవితం విలువైనటువంటి జీవితంగా మారుతుంది ప్రియమైన వాళ్ళరా. విలువైన జీవితంగా మారాలి అంటే పడిపోయిన నాణ్యం ఎలాగైతే దొరికిందో అలాగనే నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క చేతిలో వర్ధిల్లాలి. వర్ధిల్లేప్పుడు మాత్రమే మన విలువ పెరుగుతుంది ప్రియమైనవారా. విలువ లేనటువంటి వస్తువుగా, పడిపోయిన వస్తువుగా ఉండటానికి వీల్లేదు. చెత్త కుప్పలో నువ్వు బంగారం అయితే ఏంది, వెండి అయితే ఏంది, నువ్వు చెత్త కుప్పలో ఉన్నంత మాత్రాన నీకు విలువ ఉందంటే అది విలువ లేదు. ఎప్పుడైతే అది మన చేతిలోనికి వస్తుందో, భౌతికమైనటువంటి వస్తువుకు విలువ ఎలాగ పెరుగుతుందో అలాగనే మనం ఆత్మీయంగా దేవుల్లో బ్రతికి దేవుల్లో జీవించగలిగితే, రక్షింపబడగలిగితే అప్పుడు మన విలువ పెరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా బంగారం గురించి కానీ వెండి గురించి కానీ నేను ఒకటి రహస్యం చెప్తాను, వినండి. మీరు ఎప్పుడు వినుండరు, నేను ఇప్పుడు చెబుతాను, వినండి. బంగారం ఏ రూపంలో ఉంటుంది చెప్పండి? మొట్టమొదటిగా
కొండల్లో నీళ్లు పారే చోట కదండి, భూమిలో, మట్టిలో ఏడుంటుంది బంగారం? మట్టిలో కదా, కొండల్లో ఏడో ఉంటుంది. దాన్ని వెలికి తీస్తారు. దాన్ని వెలికి తీసి దాన్ని శుభ్రం చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని ఎక్కడుంది? అది మట్టిలో కలిసి ఉంది. అంటే మట్టిలో కలిసి ఉందంటే దాని అర్థం ఏంటి? అది ముడిసరుకు అని అర్థం. ముడిసరుకు అంత విలువ ఉండదండి, అంత పేరు ఉండదండి, దానికి అంత విలువ ఉండదు. ఇప్పుడు మనం 80,000 70,000 పెట్టి అంత విలువ ఉండదండి, అంత తక్కువే ఉంటుందండి. మీరు ఆలోచించండి, వస్తువు గురించి చెప్తున్నాను. వెండి కూడా అంతే, మట్టి అంతా కలిసి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే, మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, దానికి ఏమవుతుందంటే, దాన్ని ఏం చేస్తారంటే మట్టిని వేరు చేసిన తర్వాత అది మొట్టమొదటిగా కొలిమిలోనికి వెళుతుందండి. దేంట్లోకి వెళ్తుంది? కొలిమిలోకి వెళ్తామంటే కరగబోస్తారు. దాన్ని ఏం చేస్తారు? కరగబోసిన తర్వాత ద్రవం రూపంలో నుంచి గట్టి పడుతుందండి. విడివిడిగా ఉన్నటువంటి బంగారం, పొలుకులుగా ఉన్న బంగారం ఒక్క శుద్ధలాగా మారుతుంది. ఒక్క శుద్ధలాగా మారినటువంటి బంగారానికి ఇప్పుడు దాకా 1-2 దెబ్బలే తగిలినాయి దానికి. ఆ శుద్ధలాగా మారిన తర్వాత ఉంటుందండి దానికి దెబ్బలు. బంగారానికి ఎన్ని దెబ్బలు కొడితే అది వస్తువు అయిందో మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏమంటే మొట్టమొదటిగా ఎక్కడో ఒక చోట మట్టిలో కలిసిపోయిందో బంగారం, అక్కడి నుంచి వెలుగు తీశారు, మట్టిలో నుంచి వేరు చేశారు, దాన్ని కరగబోసి ఒక శుద్ధలాగా చేశారు. ఆ శుద్ధకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే సుత్తి దెబ్బలు పడుతున్నాయండి. ఏం దెబ్బలు పడుతున్నాయి? వెండికైనా అదే పరిస్థితి, బంగారానికైనా అదే పరిస్థితి. కాకపోతే వెండిని కొట్టి చేస్తారు, దీనికేమో మూస పెడతారండి. వెండికి ఏం చేస్తారంటే మూస పెడతారు, మట్టి మూస పెట్టి వస్తువులు తయారు చేస్తారు, దాన్ని కొట్టి చేస్తారు. దీన్ని కూడా కొట్టాల్సిందే. ఆలోచించండి, మన విలువ ఎప్పుడు పెరుగుతుందంటే, బంగారం విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఇదిగో దానికి సుత్తి దెబ్బలు పడ్డప్పుడు, కరగబోసినప్పుడు దానికి విలువ. అంటే కరగబోయటం అంటే ఏంటి? వేడే కదండి, కష్టంతో కూడిందే కదా వేడి చేయటం అంటే. కొలిమిలో పోయటం అంటే ఏంటి? కష్టపడటం అండి, ఇబ్బంది అండి. కొలిమిలో దేవుడు తన భక్తులను కాల్చాడట. కొలిమంటే ఇబ్బంది. కొలిమంటే అగ్నితో మనం పోల్చుకుంటున్నాం కదా. మరి అలాంటి దెబ్బలు తగిలి కొలిమిలో కరగబోసి 2-3 సార్లు కరగబోసిన తర్వాత శుద్ధం చేయబడినటువంటి వెండి, శుద్ధం చేయబడేటటువంటి బంగారము, సుత్తి దెబ్బలు తగిలినటువంటి బంగారము కదా, మోసతోటి కరగబోయబడినటువంటి వెండి. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది? వేడి చేయటం, కరగబోయటం, సుత్తి దెబ్బలు తగలటం, ఇవన్నీ బాధలే కదండి. అంటే దానికి నోరుంటే, బంగారానికి నోరుంటే ఎన్నిసార్లు అరుచునో, ఎన్నిసార్లు కేక పెట్టుకోనో. మన మెడలో ఉన్నప్పుడు, మన చేతుల్లో ఉన్నప్పుడు, ఒరే నేను ఎన్ని దెబ్బలు తగిలితే నీ చేతికి వచ్చానో, ఎన్ని దెబ్బలు తింటేనే నీ మెడలో ఉన్నాను అంటుంది కదండి బంగారం. నోరుంటదే కదా అనేది. అలాగనే ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాస జీవితం, మన భక్తి జీవితం కూడా మీరు ఆలోచించండి, ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు బంగారం తయారైంది, మన దగ్గరకు వచ్చిందండి, ఇప్పుడు మన మెడలో ఉంది, ఎలా మెరుస్తుంది? నమ్మో, ఎడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరిని చూస్తారనుకుంటున్నారు మీరు? ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు నీ చేతిని చూస్తారు, నీ మెడను చూస్తారు, నీ కాళ్ళకి వెళ్ళి చూస్తారు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు మెడలో ఏ దండ వేసుకున్నావు, ఈ చేతికి ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నావు, ఇదే చూస్తారు ఖచ్చితంగా. మీరు ఆలోచించండి. అంటే దాని విలువ అంటే మనిషి దృష్టి ఎక్కడికి పోయింది? 6 అడుగుల మనిషి ఉన్నాడు, 6 అడుగుల మనిషిని ఎవరు చూడరు, ఉంగరాలను, బంగారాన్ని చూస్తారు. అంటే మన విలువ అన్ని దెబ్బలు తగిలినా అంత ఉన్నా కానీ మనిషి ఒంటి మీదకి వచ్చేసరికి బంగారం విలువ పెరిగిపోయింది. చూడండి, అది ఆడో మట్టిలో ఉంటే ఎవరైనా చూస్తారండి. ఆ మట్టిలో ఇప్పుడు కొండల్లో ఉందండి, చాలా బంగారం ఉందండి, వేల కిలోలు, లక్షల కిలోలు ఉంది. ఎవరు చూస్తారండి? చూస్తారా? మనిషి మీదకి వచ్చిన తర్వాతే కదండి, మనిషి ధరించుకున్న తర్వాతే కదండి దానికి విలువ పెరిగింది. 70,000 80,000 అని కొంటున్నాం కదండి, దాని విలువ పెరిగిందంటే మనిషి వాడకమును బట్టే కదా.
అదే మనిషి వాడకపోతే బంగారం ఎవడో కొంటలేదు, బంగారం ఎవడో వాడట్లేదంటే దానికి విలువ లేదు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా ఆ బంగారం మన ఒంటి మీదకి వచ్చినప్పుడు ఇక దాని దెబ్బలు జ్ఞాపకం చేసుకోదు. జ్ఞాపకం చేసుకుంటుందా? అయ్యో నేను ఇన్ని దెబ్బలు తింటాను నీ మీద ఉన్నాను, అయ్యో నేను ఇన్ని దెబ్బలు తింటాను నీకు వస్తువు అయ్యాను అంటుందా? ఎప్పుడు కూడా అనదు ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ఇక మనిషి మీద ఉన్నప్పుడు ఆ బంగారం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగనే దేవుని చేతిలో దేవుని దగ్గర నువ్వుంటే కాంతివంతమైనటువంటి వస్తువుగా ఉంటావు, కాంతివంతమైనటువంటి పాత్రగా నువ్వు ఉంటావు. మనం ఇంకా వెనకున్నది జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళరా. చాలామంది ఏం చేస్తారంటే వెనకున్నవి గుర్తుపెట్టుకొని ముందున్నటువంటి త్రోవలో రాకుండా ఆగిపోతూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. ఏమండి మీరు ఆలోచించండి, స్టౌట్పురం గురించి మీకు తెలుసు కదండి, స్టౌట్పురం గురించి మీకు తెలుసు కదండి, చాలామందికి తెలుసు కదా. తెలుసా తెలీదా? బాపట్ల దగ్గర టోస్ట్పురం ఉంది కదండి, అక్కడ ఎరికలోళ్ళు ఎక్కువండి, బాగా దొంగలు ఉన్నారండి. ఎలాంటి దొంగలంటే అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి వస్తువులను తీసుకొచ్చి, మనుషుల్ని ఏం చేయరు కానీ తీసుకొచ్చి, ఇక ఇబ్బంది అయితే ఏదైనా చేస్తారేమో కానీ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువగా ఏడ దాచిపెట్టేవాళ్ళు అంటే రైలు పట్టాల కింద దాచిపెట్టేవాళ్ళు. అక్కడ కుక్కల బాబు అక్కడ పోయి చెక్కింగ్ చేయమని రైలు పట్టాల కింద దాచిపెట్టేవాళ్ళట. ఏమంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక ప్రాంతం, మీకు తెలిసే ఉంటుంది, ఇసుక ప్రాంతం అండి. వాళ్ళని ఎట్ట కొడతారో తెలుసా? ఇసుక గుంట తీసి ఏడదాకా బూడిచిపెట్టి మెడ పైకి ఉంచి కొట్టేవాళ్ళంట వాళ్ళని. అయినా కానీ నిజం చెప్పేవాళ్ళు కదట. అంత దొంగలుగా దోపిడీదారులుగా ఉన్నటువంటి వారిని దేవుడి నాడు మార్చి తన పని కొరకు చాలామందిని ఉపయోగించుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఇప్పుడు దొంగతనాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఏడో ఒకడు జారిపోయినోడు ఉన్నాడు దొంగతనం చేస్తున్నాడు, కానీ చాలా వరకు మారిపోయి దేవునిలో ఉన్నతంగా కొనసాగుతూ దేవునిలో ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటారు ఇంకా వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనము వెళ్ళాలి ప్రియమైన వాళ్ళరా. అప్పుడే మన విశ్వాస జీవితం ముందుకు కొనసాగుతుంది. కానీ మరలా వెనకవి గుర్తుపెట్టుకుంటా ఉంటే ముందున్న జీవితానికి మట్టికి వెళ్ళను. వెనకమాల ఎన్నో దెబ్బలు తగిలినాయి, వెనకమాల ఎన్నో ఇబ్బందులు జరిగినాయి, ఏమండి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఏమండి అనుకుంటాం కదండి. మనము మొట్టమొదటిగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మన తాతలు ముత్తాతలు అంతగా సంపాదించిన వాళ్ళు కాదు కనుక సరిగ్గా ఇళ్ళు లేవు కదండి, మనకి ఇల్లు లేవు, సరిగ్గా ఉండటానికి లేదు, పండుకోవటానికి లేదు, ఏమండి అన్ని వసతులు లేకుండా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, అప్పో సప్పో చేసుకొని కాస్త ఇల్లు కట్టుకుంటున్నాం, కాస్త నాణ్యమైనటువంటి భోజనం తింటున్నాం, బిడ్డలను చదివించుకుంటున్నాం. ఇంతవరకు బాగుందండి. లేదు అప్పుడు నేను ఇబ్బంది పడ్డాను, అప్పుడు నేను కష్టపడ్డాను, పూరింట్లో నట్టింట్లో నీళ్లు గారేయి అలాగే ఉంటాను అనుకుంటామా? నేను వెనకున్న రోజులకే వెళతాను, ఆ ముద్దే తింటాను, వాళ్ళు పడేసిందే తింటాను అనుకుంటామా? లేదండి. దేవుడు ఇచ్చేదాన్ని బట్టి వెనకున్నది విడిచిపెట్టుకొని ముందున్నటువంటి దానికోసం పరిగెత్తాలి, అంతే కదండి. అలాగనే దేవుని యొక్క విశ్వాసంలో ఉన్న మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి, కానీ వెనక్కి తిరిగి వెళ్ళటానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందటానికి ఒక సమయం ఇచ్చాడు. వాటన్నిటినీ మనం సద్వినియోగం చేసుకొని ముందుకు కొనసాగాలే కానీ మనం విశ్వాస జీవితం నుండి తొలగిపోకూడదు ప్రియమైన వాళ్ళరా కదా. ఇవి రెండు చేస్తాయి ప్రియమైన వాళ్ళరా. వెనక్కి తిరిగేవి రెండు ఉన్నాయి. ఏంటి చెప్పండి? వెనక్కి తిరిగిపోయాయి కడగబడినటువంటి పంది, కక్కిన దాన్ని తినేటువంటి కుక్క. అవి జంతువులు, వాటి లక్షణాలు అంతే, అవి మారో. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు గడిచిపోయినా ఆ జంతువు బ్రతికున్నంత కాలం వాటి స్వభావం అంతే. కానీ మనం మనుషులం గనుక, మనకి దేవుడు స్వరపీఠికను ఇచ్చాడు గనుక, ఆలోచించగలిగేటువంటి బుద్ధినిచ్చాడు గనుక మనమేం చేయాలంటే ముందు మంచి ఉన్నటువంటి మంచిని వెతుక్కుంటూ ముందుకు కొనసాగాలి. అప్పుడు మాత్రమే మనం దేవునిలో ఉన్నతంగా ఉంటాము. పడిపోయిన నాణ్యం ఎవరికి దొరికింది ఇప్పుడు చెప్పండి? పడిపోయిన నాణ్యం ఎవరికి దొరికింది? మరలా స్త్రీకే దొరికింది. దొరికినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా?
నువ్వురా ఎవరు? అమ్మ నువ్వురా నాతో సంతోషించు. ఎందుకంటే ఇదిగో ఒక నాణ్యం పడిపోయిందని నిన్నటిదాకా ఎదికాను కదా, రాత్రి వెతికాను కదా, దీపం వెలిగించి అంతా వెతికాను కదా, ఇల్లు ఊడ్చాను కదా, మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఇదిగో దొరికింది నాకు నాణ్యం. ఎవరా నాణ్యం? నువ్వు నేను. అది దొరికింది. దొరికిన సంతోషం పరలోకంలో గొప్ప సంతోషం అంట ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ఒక్క పాపి, ఇప్పుడు చదవండి ఆ మాట, ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకములో గొప్ప సంతోషం అంటున్నాడు. ఇదిగో ఒక పాప అంటున్నాడు, మనమే ఆ పాపములో ఉన్న మనము మారు మనసు పొంది దేవునిలో కానీ జీవించగలిగితే పరలోకములో సంతోషం అంటున్నాడు. ఆ తండ్రి ఇంట సంతోషం కలగాలి అంటే మనమేం చేయాలంటే మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, దేవుల్లో మనందరం జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ప్రభా పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఉన్నతుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఒక స్త్రీ తనకు కలిగినటువంటి 10 వెండి నాణ్యాలలో ఒక నాణ్యం పోగొట్టుకుంది ప్రభా. పోగొట్టుకున్నప్పుడు నాయన తాను ఎంతో దుఃఖపడి ఇదిగో చింతపడుతూ నాయన రాత్రి పగళ్ళు నా తండ్రి వెతికినప్పుడు నాయన అది దొరికింది ప్రభా. అది దొరికిన సంతోషము నా తండ్రి తానే సంతోషపడక ఇతరులను పిలుచుకొని నా తండ్రి ఎంతో సంతోషం పడిందని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అలాగే ఎలాగ ఉంటుందో భూమి మీద ఒక వస్తువు దొరికినప్పుడు, విలువైనటువంటి వస్తువు దొరికినప్పుడు ఎలాగ సంతోషం ఉంటుందో, ఇదిగో ఒక పాపి మారు మనసు పొందితే ఆ పరలోకములో నాయన సంతోషం ఉంటుందని మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగో నా తని మారు మనస్సు పొందక ఇంకా రక్షణ లేక ఉన్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభా. వారందరూ పడిపోయినటువంటి నాణ్యాలుగా ఉన్నారు ప్రభా. అది విలువైనటువంటి నీ చేతికి దొరకాలి ప్రభా. వారందరూ నా తన్ని మారు మనసు పొంది నీలో జీవించేటువంటి కృపను నాయన మీరు అనుగ్రహించమని, దీవించమని, బలపరచమని అడుగుచు నా తండ్రి ఇదిగో నాయన ఈ మనవులు నాయన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటూ మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.